యావత్ ప్రపంచం టెక్నాలజీ వెంట పరుగులు తీస్తోంది. రోజుకో టెక్నాలజీ రావడంతో కంపెనీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఇక తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు ఐటీ కంపెనీలు పరుగులు తీస్తున్నాయి. ఏఐపై కంపెనీలు బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. అదే స్థాయిలో అతి పెద్ద డేటా సెంటర్లు నిర్మిస్తున్నాయి. అంతవరకు బాగానే ఉన్న అసలు సిసలు సమస్య ఈ డేటా సెంటర్ల వల్ల పర్యావరణం దెబ్బతింటోంది. వాతావరణ కాలుష్యం అవుతోంది. నీరు కలుషితమవుతోంది. ఏఐ ద్వారా కంపెనీలు బిలియన్ల కొద్ది డాలర్లు లాభాలు ఆర్జిస్తుంటాయి. మరి ఈ డేటా సెంటర్లు ఏర్పాటు చేసిన ప్రాంతంలో నివసించే పౌరుల బతుకులు బూడిదవుతున్నాయి. డేటా సెంటర్లు ఉండే ప్రాంతంలో నీరు కలుషితమవుతోంది. అనారోగ్యం పాలవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో మార్క్ జుకంబర్గ్కు చెందిన మెటా డేటా సెంటర్పై ప్రజలు మండిపడుతున్నారు. మరి వారి బాధ ఏంటో అక్కడి ప్రజాప్రతినిధులు ఏమంటున్నారో ప్రత్యేక కథనంలో మరింత సమాచారం. యావత్ ప్రపంచం సరికొత్త టెక్నాలజీ వైపు పరుగులు తీస్తోంది. కంపెనీలు కొత్త టెక్నాలజీపై బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. అంతవరకు బాగానే ఉన్న ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్లతోనే అసలు సమస్య వచ్చి పడుతోంది. ఎక్కడైతే డేటా సెంటర్లు ఏర్పాటు చేశారో అక్కడ వాతావరణం కాలుష్యం అవుతోంది. పర్యావరణం దెబ్బతింటోంది. ఇళ్లకు వచ్చే కుళాయి నీరు కలుషితమవుతోంది. తాగడానికి పనికి రాకుండా పోతోంది. స్థానిక పౌరులు వాటర్ బాటిల్పై ఆధారపడాల్సొస్తోంది. ఇళ్లలోకి వచ్చే నీటి ప్రెషర్ తగ్గిపోతుంది. నీరు కలుషితం కావడంతో వంట సామాగ్రి దెబ్బతింటోందని ఈ డేటా సెంటర్ ప్రాంతాల్లో నివసించే ప్రజలు వాపోతున్నారు. దీనికి కారణం మార్క్ జుకన్బర్గ్కు చెందిన మెటా నార్త్ జార్జియాలోని మోర్గాన్ కౌంటీలో అతిపెద్ద డేటా సెంటర్ ప్రారంభించనుంది. దీంతో అక్కడ భారీ ఎత్తున నిర్మాణ పనులు చేపట్టింది. దీంతో అక్కడి భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. నీటి నాణ్యత తగ్గింది. ఇళ్లకు సరఫరా అయ్యే నీటి ప్రెషర్ తగ్గింది. నీటి రంగు మారింది. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రజలు బాటిల్ నీటిపై ఆధారపడాల్సొస్తోంది. డేటా సెంటర్ ఏరియాలో ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో యుఎస్ కాంగ్రెస్ సభ్యురాలు అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్ మెటా డేటా సెంటర్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై దర్యాప్తు జరిపించాలని పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీని కోరారు. ప్రజల నుంచి కూడా పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. రోజురోజుకు నీటి నాణ్యత తగ్గుతోందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. కాగా కొన్ని వారాల క్రితం పలువురు రాజకీయ నాయకులు జార్జియాలోని మోర్గాన్ కౌంటీకి వెళ్లి మెటా డేటా సెంటర్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. వారిలో అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్ కూడా ఉన్నారు. ఆమె తన పర్యటన తర్వాత మీడియాతో మాట్లాడుతూ తాను డేటా సెంటర్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించినప్పుడు అక్కడ అడవులను నరుకుతున్నారని, భారీ ఎత్తున నిర్మాణం జరుగుతోందని, అలాగే పలుచోట్ల బ్లాస్టింగ్ కూడా జరిగిందని చెప్పారు. డేటా సెంటర్ నిర్మాణం వల్ల సమీపంలో ఉండే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, ఇళ్లకు రావాల్సిన నీటి ప్రెషర్ తగ్గింది, నీరు సక్రమంగా సరఫరా కావడం లేదు, వంట పాత్రలు సరిగా పనిచేయడం లేదని ఆమె వివరించారు. ఇంటికి సరఫరా అవుతున్న నీరు రంగు మారింది. దీంతో స్థానికులు బాటిల్ వాటర్పై ఆధారపడుతున్నారు. బాటిల్ వాటర్తోనే వంట చేసుకుంటున్నారు. దీంతో వాటర్ బాటిల్ బిల్లు 33% పెరిగే అవకాశాలున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఆమె కౌంటీలో లభిస్తున్న రంగు నీటి బాటిల్ తీసుకొచ్చి చూపించారు. నీరు రంగు మారింది. నిర్మాణం జరుగుతున్న ప్రాంతం నుంచి సేకరించిన నీరు అని ఆమె తెలిపారు. ప్రస్తుతం మోర్గాన్ కౌంటీ ప్రజలకు లభిస్తున్న నీరు ఇదే అని ఆమె అక్కడి నుంచి సేకరించిన నీరు తెచ్చి చూపించారు. దీంతో అక్కడ నివసించే కుటుంబాలు అక్కడి సమీపంలో ఉండే గ్రామీణ ప్రాంతం నుంచి నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. ఆ నీటితోనే వంటకు, స్నానానికి వాడుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్ సభ్యురాలు వివరించారు. కాగా పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీ కూడా నీరు కలుషితం అయినట్లు అంగీకరించారు. కాగా అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్ పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ వాటర్ జెస్సికా క్రామర్కు ఫిర్యాదు చేశారు. డేటా సెంటర్ నిర్మాణం వల్ల వాటర్ సిస్టమ్ దెబ్బతింటోందని క్రామర్ కూడా అంగీకరించారు. ఇప్పటికే తమకు బోలెడన్ని ఫిర్యాదులు అందాయని క్రామర్ అన్నారు. నిర్మాణం వల్ల ఇక్కడ నీరు కాలుష్యం అవుతోందని తమకు తెలుసని ఆమె అన్నారు. డేటా సెంటర్ ఏర్పాటు చేసిన ఏరియాలో వాటర్ రీయూజ్ యాక్షన్ ప్లాన్ 2.0ను ప్రారంభించాలనుకున్నట్లు జెస్సికా క్రామర్ తెలిపారు. మరి నీటి కాలుష్యానికి మెటా డేటా సెంటర్ కారణమా కాదా అనేది తనకు తెలియదన్నారు. కాగా అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్ నీటి శాంపిల్స్ను తెచ్చి చూపించిన తరువాత
క్రామర్ దీనిపై లోతుగా అధ్యయనం చేస్తానని హామీ ఇచ్చారు. నీటి కాలుష్యానికి డేటా సెంటర్ నిర్మాణం కారణమా అనే అంశంపై అధ్యయనం చేస్తామని, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టేజ్ మాత్రం డేటా సెంటర్ నిర్మాణం ప్రారంభించడానికి ముందు స్థానికంగా ఉండే బావుల నుంచి నీరు తీసుకుని పరీక్షలు జరిపించారా అని ఆమె క్రామర్ను ప్రశ్నించారు. దీని గురించి తనకు పెద్దగా తెలియదని ఆమె అన్నారు. ఇదిలా ఉండగా పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీతో కలిసి పనిచేస్తామని అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టేజ్ కూడా అన్నారు. ఇక్కడ కౌంటీలో నివసించే వారికి స్వచ్ఛమైన మంచినీటిని అందిస్తామని కార్టేజ్ హామీ ఇచ్చారు. కాగా మెగా డేటా సెంటర్ నిర్మాణం జరుగుతున్న స్టాన్టాన్ స్ప్రింగ్స్ డేటా సెంటర్ నిర్మాణం జరుగుతున్న ఏరియాలో భారీ ఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అడవులను కొట్టేస్తున్నారు. భారీ ఎత్తున పేలుళ్లు జరుగుతున్నాయి. దీంతో గ్రౌండ్ వాటర్ క్వాలిటీ పూర్తిగా క్షీణించిందని ఇక్కడి ప్రజలు మెటా కంపెనీపై మండిపడుతున్నారు. అయితే మెటాపై వస్తున్న ఆరోపణలు మెటా తిరస్కరించింది. తాము ఇండిపెండెంట్గా అధ్యయనం చేయించామని, తమ నిర్మాణం వల్ల గ్రౌండ్ వాటర్పై ఎలాంటి ప్రభావం పడదని, తాము నిర్మాణానికి స్థానికంగా లభించే నీటితోనే నిర్మాణం చేపడుతున్నామని, బావులను తవ్వి నీటిని తోడడం లేదని మెటా వివరించింది. ఇక అమెరికాలో కేవలం మెటా డేటా సెంటర్ ఒక్కటే నిర్మాణం జరగడం లేదు. అమెరికా మొత్తంలో పలు డేటా సెంటర్ల నిర్మాణం జరగబోతోంది. జార్జియాలో మెటా డేటా సెంటర్ వల్ల స్థానికంగా నివసించే వారు తమకు మురికి నీరు వస్తుందని ఫిర్యాదు చేస్తున్నారు. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీతో వాదనకు దిగడంతో ఈ అంశం ప్రస్తుతం అమెరికాలో పెను దుమారం రేపుతోంది. స్థానిక మోర్గాన్ కౌంటీలో నివసించే రెసిడెంట్స్ మెటా నిర్మాణం మొదలైనటువంటి తరువాత తమకు మంచి నీటి సమస్యలు మొదలయ్యాయని, నీరు కలుషితమవుతోందని వారు వాపోతున్నారు. డేటా సెంటర్ల నిర్మాణం మొదలు కాగానే అక్కడి సరస్సు కలుషితం కావడం మొదలైందని అక్కడి ప్రజాప్రతినిధి గత వారం జరిగిన కాంగ్రెషనల్ విచారణ సందర్భంగా మోర్గాన్ కౌంటీలో లభించే రంగు నీటిని ప్రదర్శించారు. కాగా మెటా డేటా సెంటర్ స్థానికంగా లభించే నీటిలో 10% నీటిని వినియోగించుకుంటోందని ఆమె ఆరోపించారు. కాగా డేటా సెంటర్లు ఇక్కడి కమ్యూనిటీ సంపదను దోచుకుంటున్నాయని పలువురు స్థానికులు మండిపడుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా డేటా సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తే భూగర్భ జలాలు గణనీయంగా తగ్గుముఖం పడతాయని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. జార్జియాలో మరో డేటా సెంటర్ ప్రాజెక్ట్ ఫాయెట్విల్లో నిర్మాణం జరుగుతోంది. గత 15 నెలల కాలంలోని సుమారు 29 మిలియన్ గ్యాలన్ల నీరు వినియోగించారని, దీనివల్ల చుట్టుపక్కల నివసించే రెసిడెంట్లకు మంచినీటి ప్రెషర్ తగ్గిందని ఫిర్యాదు చేస్తున్నారు. అయితే ఫాయెట్విల్ కౌంటీ యుటిలిటీ అధికారుల విచారణలో ఒక కనెక్షన్తో అక్రమంగా నీటిని తోడేస్తున్నారని తేలింది. ఒకదానికి అధికారికంగా అనుమతి ఉంది. డేటా సెంటర్ వాటర్ మీటర్లను తాము ట్రాక్ చేస్తామని ఫాయెట్విల్ కౌంటీ అధికారులు చెప్పారు. డేటా సెంటర్ల వల్ల స్థానికంగా నీరు కాలుష్యం అవుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూలింగ్ టవర్స్కు మిలియన్ల కొద్ది గ్యాలన్ల నీరు అవసరం అవుతోంది. గతంలో మైక్రోసాఫ్ట్, గూగుల్ కూడా తమ డేటా సెంటర్లకు మిలియన్ల కొద్ది గ్యాలన్ల నీరు వాడుతోందని విమర్శలు వెల్లువెత్తాయి. మరి ఈసారి మెటా వంతొచ్చింది. దీనికి మెటా మాత్రం డేటా సెంటర్ నిర్మాణం వల్ల నీటి కాలుష్యం కాదని వాదిస్తోంది. మరి రాబోయే రోజుల్లో డేటా సెంటర్లపై ప్రజల వైఖరి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.